ఏటి ఇంత బేగా వచ్చేసినావు? చేత అయిపోనాదా? లేదే, కెట్టయ్య గారి పొంతలో 10 తాళ్ళు మిగిలి కూడి తిని వెళ్తా. ఏడా మంచి గ్యాలప్ మీద వచ్చేసావు? కొంప తీసి ఉద్యోగం వచ్చిందా? లేదు, ఓ పెద్ద కంపెనీ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది. నేను వెళితే ఆ ఉద్యోగం నాకే వస్తుంది. అలాగైతే బేగా వెళ్ళరా బాబు. అయితే నా ఖర్చులకు డబ్బులు ఇవ్వు. నేను అనుకున్నానయ్యా, తమరెట్టు అడుగుతాడు ముందే అనుకున్నా. నేను సత్తే ఇవ్వను. ఏ? ఆ ఉద్యోగం తమరికి రాదు కాబట్టి. లేదు నాన్న, ఇది తప్పకుండా వస్తుంది. ఓ 500 ఇచ్చావంటే ఓ నెల జీతం అడ్వాన్స్ తీసుకుని డ్రర్ అంటూ కారులో వచ్చేస్తా. ఆ ఆస్తేనే నిన్ను ఏం తప్పుడు బళ్ళో వేసా. ఫీజులు కట్టడానికి డబ్బులు లేకపోతే చౌదరి గారి దగ్గర 100 రూపాయలు అప్పు చేసి 75 ఫీజు కట్టి మిగిలిన 25 కొబ్బరి పిల్లకలు వేసా. ఇప్పుడు ఆ చెట్ట మీద నెల తిరిగేసరికి 700-800 ఆదాయం వస్తుంది. అయినా ఈ ఎద ఉద్యోగాలు మనకు వచ్చిరావు గానే శుభ్రంగా గోసి ఎట్టుకుని 4 తాళ్ళు గీసుకో. బ్యాండీ స్కిల్ రద్దు అయిన తర్వాత కళ్ళుకి మంచి డిమాండ్ పెరిగింది. 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు. అంటే ఎంత చదువు చదివి చిప్పుగా నన్ను కళ్ళు అమ్మంటావా? వారి పిచ్చోడా, కళ్ళు సారాలు అమ్మినోళ్లే కోట్లు గడించి కుర్చీలు ఎక్కి దేశాన్ని వెళ్తున్నారు. అయినా సరే నేను మాత్రం కళ్ళు అమ్మను. కళ్ళు అమ్మడానికి నీకంత నామోసి అయితే మేము అమ్మ చేసిన సీకులమ్ము. చేసా ఊరుక. ఆడసీకులు అమ్మడం ఏంటి? ఆడేటి ఆ లెవులేటి? ఓ అబ్బిగా మీ అయ్య అలాగే అంటాడు గాని ఎందా డబ్బులు నువ్వు వెళ్ళరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎం చంద్రం అంటే మీరేనా? అవును సార్. మీ క్వాలిఫికేషన్స్ మాకు కావాల్సిన వాటికన్నా ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. సో ఓవర్ ఫిట్ అయి అన్ఫిట్ అయ్యారు. నౌ యూ కెన్ గో. నీ క్వాలిఫికేషన్స్ మెరిట్స్ బాగున్నాయి. ఎక్స్పీరియన్స్ ఏం లేదా? 100 ఇంటర్వ్యూలో ఎక్స్పీరియన్స్ తప్ప వర్క్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు సార్. ఎక్స్పీరియన్స్ లేకుండా ఉద్యోగం ఎలా వస్తుందా? అసలు ఉద్యోగమే రానిది ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది సార్? మీకు మొదట ఎవరో ఒకరు ఇవ్వబట్టిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. నాకు ఇచ్చి నష్టపోయారని తెలుసు కాబట్టి నీకు ఇవ్వటం లేదు. వెళ్ళరా. హలో, నిరుద్యోగివా? నీకెలా తెలుసు? తెల్లారు లేస్తే నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూస్తాను. ఏంటి ఉద్యోగం కావాలా? ఇప్పించావంటే చచ్చి నీ కడుపులు పెడతాను. నేనే ఈ హోటల్ ప్రొపరేటర్ని. ఇలాంటే ఆ బిల్లు ఇవ్వు. నేను ఇచ్చింది బిల్లేనండి. నేను అడిగింది బిల్లు డబ్బు. నువ్వు మొహం వాచిపోయేలా టిఫిన్ తింటున్నప్పుడే అనుకున్నా ఇది వాచి ఫేస్ అని. ప్రతి వాడికి ఇది ఒక అలవాటు అయిపోయింది. రావటం, కుంభాలు తింటాం, బిల్లు అడిగితే వాచీలు ఉంగరాలు ఇవ్వటం. బిల్లు 15, బ్యాలెన్స్ 10. వెళ్ళా. దాని వాల్యూ 25 రూపాయలు ఏంటి సార్? మినిమం 200 ఉంటుందండి. ఇదిగో, ఇష్టమైతే తీసుకో, లేకపోతే డబ్బు కట్టెళ్ళు. అలా అనకండి సార్. డిగ్రీ చదివాను, ఉద్యోగం రాలేదు. నాది ఓ కన్నీటి కథ. 1 మినిట్ చూడవయ్యా, నా దగ్గర ఎన్ని కన్నీటి కథలున్నాయో. వెళ్ళా. కన్నీటి కథట. సీరియల్ రాసి పత్రిక పంపించు. నెక్స్ట్. ఓహో, 30 రూపాయలు బాడీకి దగ్గర బిల్లు. ఇలా ఇచ్చేయి. ఇదేంటి బిల్లుకు బదులు కాటన్ షర్టా? కాటన్ షర్ట్ కాదండి, టెర్రీ కాటన్ షర్ట్. చింపి కుట్టించుకుంటే 2 అవుతాయి. మీకు బ్యాలెన్స్ ఇవ్వండి. బ్యాలెన్సా? ఈ దరిద్రమైన షర్టుకు బ్యాలెన్స్ కూడానా? వెళ్ళు. పోసి వండితే 3 ఊళ్ళో సరిపోతా దరిద్రుడు. అమ్మా ఏమైందమ్మా? డాక్టర్, మా అమ్మకేమైంది? రక్తనాళాల్లో ప్రాబ్లం ఉంది. బైపాస్ సర్జరీ చేయాలి, లేకపోతే గుండె ప్రమాదం ఉంది. డాక్టర్, ఆపరేషన్కి ఎంత అవుతుంది? దాదాపు 1,00,000 రూపాయలు అవుతుంది. ఇప్పటికే ఆలస్యం చేశారు. త్వరలో ఆపరేషన్ చేయించండి. హాస్పిటల్ అలాగే అంటారు. నువ్వేటి బాధపడకరయ్యా, అదే సర్దుకుపోతుంది. మనం జబ్బు అంటే డాక్టర్లు డబ్బు అంటారని తనకొచ్చిన జబ్బుని చెప్పకుండా దాచిపెట్టి మొదలు పెట్టింది. ఆ డబ్బంతా నీ చదువుకి ఇంటర్వ్యూలకి ఖర్చు పెట్టింది. మనం 100 వాళ్ళమే కానీ 7 వాళ్ళం కాదు. ఇప్పుడు చూడు, 1,00,000 రూపాయలు కావాలంట. ఎక్కడి నుంచి తెస్తాం, ఎలా తెస్తాం? కొడుకు అయినా నీకు చేతులెత్తి దండం పెడతానా? నీ అమ్మలేంది నేను బతకలేనురా. ఏదో చూస్తాను బతికెచ్చరా. ఇదిగో ఏమయ్యో, నీకు మాపిండ కూడా కావాల్సి వచ్చిందా? నీ కన్ను కాలు బాగానే ఉండేగా. నాలంటోడు కడుపు పట్టకపోతే కట్టబడి సంపాదించుకొని తినచ్చుగా. ఇది నేను తింటాను కాదు, నీకిద్దామని తీసాను. తీసుకో. అయితే పండి నాది బ్రాహ్మణ హోటలు. ఇక్కడ రుచి కంటే శుచికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుచేత నువ్వు తిన్నగా కోనోట్లోకి వెళ్ళి 3 మునుగులు మునుగు. 2 వీపురేఖలు రాసుకో. 4
గంజ పోను బెళ్ళ వేసుకుంటా డ్యూటీలో జాయిన్ అవుతుంది కానీ విఘ్నేశ్వర, అన్యకులంలో పుట్టిన నేను బ్రాహ్మణుడిలా ఇలా జంజం వేసుకోవడం ధర్మం కాకపోవచ్చు, తప్పే కావచ్చు, కానీ తప్పటం లేదు. మా అమ్మను బ్రతికించుకోవడం కోసం వేరే దారిలోకి పని చేస్తున్నాను, నన్ను క్షమించు. ఇది ఏ సైడ్ వేసుకోవాలి? లెఫ్టా రైటా? లెఫ్టే కాదే, రైటే అది కాదే. ఓ ఓ లెఫ్ట్ ఫ్రంటే. కరెక్ట్. గణనాథ, నీ డైరెక్షన్ లో నేను క్యాస్ట్ మార్చుకున్నాను. దీనివల్ల నాకు ఇతరులకు ఏ ఇబ్బంది కలగకుండా చూడు. ఇదిగో అబ్బాయి, పిలిచారా స్వామి? ఏదైనా సజెషనా? ఇక్కడ ఎక్కడా? ఇట్రా. జడ్జి వేసుకోగానే టాస్క్ ఫోర్స్ వాళ్ళగా దిగిపోయారు. నా వేషం వీళ్ళు పసిగట్టేశారేమో. నేనయ్యా రమ్మంటోంది. ఏమిటి సార్? వైదికానికి వెళుతున్నాం, వస్తావా? వైదికమా అంటే మలయాళం సినిమానా? నువ్వు అసలు బ్రాహ్మడివా కాదా? ఎందుకు కాదు, పక్క బ్రాహ్మణ్. కావాలని జడ్జి చూసుకోండి. ఇప్పుడే ఫ్రెష్ గా ఎప్పుడు ఫ్రెష్ గా వేసుకున్నాం. సరేలే, పరమేశ్వర శాస్త్రి గారింటికి పూజగా వెళుతున్నాం, వస్తావా? పూజిక? నాకు మంత్రాలు రావండి. ఐఎమ్ గ్రాడ్యుయేట్ బ్రాహ్మణ్. నువ్వేమి మంత్రాలు చదవక్కర్లా, లాస్ట్ లో స్వాహ అంటే చాలు. లాస్ట్ లో ఏం కర్మ, ఫస్ట్ లోనే అంటాను. ఫస్ట్ లో అంటే అర్థం మారిపోతుంది, లాస్ట్ లోనే అనాలి. ఓ 50 రూపాయలు ఇస్తాం. స్వాహ చెప్తే 50 రూపాయలు ఇస్తారా? ఆ. ఎన్నిసార్లు చెప్తే అన్ని 50 ఇస్తారా? ఆ, ప్రతి స్వాహాకి 50 ఇస్తే మేము స్వాహా అయిపోతాం. నువ్వు ఎన్నిసార్లు అన్నా ఒక్క 50 ఇస్తాం. అయితే ఓ 5 అడ్వాన్స్ ఇవ్వండి. ఆకలి వేస్తుంది, 2 ఇడ్లీ తినేసి వస్తాను. పూజ పూర్తయ్యే వరకు నిష్టగా ఉండాలి. పచ్చి గంగ కూడా ముట్టుకోకూడదు. పద. అంటుపోయినట్టు ఆ ఏడుపులేమిట్రా? నిజంగానే మా కొంపలు అంటుకుపోయాయండి. మొత్తం పేట అంతా కాలిపోయింది. కాలిపోయిందా? ఎలా? మా పేటకి ఎదురుగా శర్మ గారి మేడ ఉంది కదండి, ఆ కార్తీక పౌర్ణమికి నేను దీపాలు పెట్టారండి. అది చూసి మా దరిద్రుడి ముఖంగాడు, ఇదిగో ఈ నా కొడుకండి, ఈడు దీపం పెడతానన్నాడండి. సర్లే ఎట్టుకోరా అని చెప్పి నేను గుడిసెలోకి వెళ్ళి గడ్డం కెత్తను ఊరుకుంటున్నానండి. ముందారు అరుగు మీద దీపం పెట్టారండి, ఈడు అరుగు మీద దీపం పెట్టాడండి. తర్వాత గోడ మీద పెట్టారండి, ఈడు గోడ మీద పెట్టాడండి. శివరాకరణాలు మేడ మీద పెట్టారండి, ఈడు గుడిసె మీద పెట్టేశాడండి. అంతేనండి. ఈడు గుడిస్తే పడిన లాండ్రీ షాపు, మత్తనయ్య టైలర్ షాపు, జాన్ పలకడి చెప్పులు కొట్టు, గవ్వరాజు కళ్ళు దుకాణం అన్ని బుక్ అయిపోయాయండి. అయ్యో పాపం. ఈ ఊరికి పెద్ద దిక్కు మీరే, మమ్మల్ని ఆదుకోవాలి బాబు. అయిన దానికి కాని దానికి ఆయన మీద పడితేలా? ఇప్పటికే ఆలయ ధర్మకర్తగా బడి, ఆసుపత్రి, పాయిఖానా లాంటివి ఎన్నో కట్టించి కుళాయిలు వేయించి చేతిడప్పు కూడా పోగొట్టుకున్నారు. ఇంకా ఎన్ననేస్తారు, ఎంతని చేస్తారు? అవధాని, చేసింది చెప్పుకుంటే పాపం. మీరు సాయంత్రం ఇంటికొచ్చి డబ్బు తీసుకెళ్ళండి. రాజేశ్వరి, వచ్చే భవాని, వస్తున్నా నాన్నగారు. వాట్ హ్యాపెన్ డార్లింగ్? ఇంట్లో ఇద్దరున్నారు. దేవుడికి నిన్న వేసిన దండలు తీసి శుద్ధి చేయాలన్న ఇంగితం ఉండక్కర్లే. సారీ నాన్న, ఇప్పుడే మార్చేస్తాను. గణపతి హోమానికి బ్రాహ్మణులు వస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చేసినట్టేనా? డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. ఇంగ్లీషు నేర్చుకుంటున్నావు, బాగానే ఉందయ్యా. కాస్త అప్పుడప్పుడు తెలుగు కూడా మాట్లాడుతూ ఉండు. ఓకే యార్. ఇదిగో, అది దేవుడు మాల, ఎవరు తొక్కకుండా పైన వెయ్యి.